హాయ్ సార్, వెల్కమ్ టు 18 న్యూస్ కాన్క్లేవ్. ఎలా అనిపిస్తోంది ఇక్కడ? చాలా ఎక్సలెంట్ ఉందమ్మా. తెలంగాణ స్టేట్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ మీడియాలో ఒక సంచలనాన్ని తీసుకొచ్చినటువంటి వేటివ్ న్యూస్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎడ్యుకేషన్లో, దాంతోపాటు స్పోర్ట్స్లో, సర్వీస్లో, హెల్త్ విషయంలో ఏ న్యూస్నైనా ఇమీడియట్లీ జనాల్లోకి తీసుకెళ్ళి చైతన్యం చేసేటటువంటి ఒక రైట్ ప్లాట్ఫామ్ వేటివ్ న్యూస్కి ఉంది. ఇలాంటి సర్వీసెస్ మరిన్ని అందించి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎన్నిటికో దోహదపడుతుంది. ఫర్దర్ ఇంకా చేస్తే ఎడ్యుకేషన్కి ఇంకా కొంత సపోర్ట్ని అందించే విధంగా ఈ వచ్చే 10 ఇయర్స్లో ఇంకా చేయూతను అందించే విధంగా ప్రయత్నం చేస్తారని, ఇప్పటికే చాలామందిని చైతన్యవంతం చేస్తుంది, ఇంకా ముందు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్ సార్, మీ గురించి మాకెంతో తెలుసు, కానీ మీ గురించి ఒక్కసారి ఆడియన్స్కి మీ ఇంట్రడ్యూస్ చేసుకుంటారా? జైపాల్ రెడ్డి, ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ CEO అండ్ కరస్పాండెంట్. అలాగే నేను స్పోర్ట్స్లో కూడా యాక్టివ్ రోల్ ప్లే చేస్తాను. అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కామారెడ్డిగా ఉంటున్నాను. వేటివ్ న్యూస్ ద్వారా ఎంతోమంది క్రీడాకారులను రాష్ట్ర జాతీయ స్థాయికి తీసుకుపోయినటువంటి సపోర్ట్ని అందించింది. అదే రకంగా నేను రోటరీ క్లబ్ ఆఫ్ కామారెడ్డి రోటరీ అసిస్టెంట్ గవర్నర్గా ఉన్నాను. సర్వీస్లో హెల్త్ క్యాంప్స్ కూడా పెట్టాం. ఈ సర్వీస్ని సొసైటీకి తీసుకుపోవడానికి ఒక రైట్ ప్లాట్ఫామ్గా ఏర్పడింది. ఎట్ ది సేమ్ టైం నేను ప్రైవేట్ కాలేజ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తెలంగాణ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా ఉన్నాను. KG to PG వరకు ఉన్నటువంటి విద్యారంగ సమస్యలు, ఉద్యోగ ఉపాధి అవకాశాల పట్ల, ఇంటర్మీడియట్ డిగ్రీ రిజల్ట్ని, అదే రకంగా 10th రిజల్ట్ని కూడా విద్యార్థులకు అందించి సకాలంలో వాళ్లకు కల్పించే అన్ని సౌకర్యాలను కల్పించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని సర్వీసెస్ యాక్టివిటీ చేపట్టి సొసైటీకి, విద్యార్థులకు తోడ్పాటును అందిస్తారని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.